హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్ చూసారు కదా. అవునండి, ఇన్స్టెంట్ పాట్లో సాంబార్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని కంప్లీట్గా. సో ఫస్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ పాట్లో ప్యాన్ పెట్టుకున్నాను, స్టీల్ ప్యాన్. నేను షార్ట్ మోడ్లో ఆన్ చేసుకున్నాను 30 minutes. ఫస్ట్ మనం ఏది పోపుకి వేసుకోవాలన్నా కూడా ఈ షార్ట్ మోడ్లో యాడ్ చేసుకొని మోర్లో పెట్టుకోవాలి, నార్మల్లో కాకుండా ఫ్లేము మోర్లో పెట్టుకోవాలి. మనకు కావాల్సినంత ఇంకా నూనె సేమ్ మనము స్టవ్ పైన ఎలా పోపుకి వేసుకుంటామో అలా వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా నేను పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు నార్మల్ ప్రొసీజరే కాబట్టి నేను ఇన్స్టెంట్ పాట్ యొక్క ఫెసిలిటీస్ చాలామందికి అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను, కానీ అసలు ఇది ఎందుకు తీసుకున్నాను, ఎంత ప్రైస్ అవి కూడా చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ పాట్ మనకి ఇంచుమించు 7 రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కుక్కరు. ఇందులో మనము మామూలుగా ప్రెషర్ కుక్కర్ లాగా వాడుకోవచ్చు, స్టీమర్ లాగా వాడుకోవచ్చు, పెరుగు తోడేయడంలో కూడా వాడుకోవచ్చు, మామూలుగా రైస్ కుక్కర్ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టీమింగ్ అయితే ఎంత బాగా అవుతుందంటే స్వీట్ కార్న్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ, ఆలు కానీ, స్వీట్ పొటాటో కానీ చాలా బాగా బాయిల్ అవుతాయి. మనకు ఇవి ఉంటాయి కదా మిల్లెట్స్ కానీ, పప్పు దినుసులు అంటే పెసర్లు, శనగలు అన్నీ ఏవైనా సరే పప్పులు కూడా నానబెడితేనే మనకు ఈజీగా మంచిగా ఉడుకుతాయి కదా కుక్కర్లో. ఇక్కడ నానబెట్టకుండా కూడా చాలా మంచిగా కుక్ అవుతున్నాయి ఇందులో. సో చాలా రకాలుగా మనకి ఇన్స్టెంట్ పాట్ యూజ్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను చూపించే రెసిపీ సాంబార్ చేయాలంటే నార్మల్గా నాకైతే చాలా పెద్ద పని అనిపిస్తుంది. ఎందుకు అంటే సాంబార్లో చాలాసేపు స్టవ్ పైన మరగపెట్టాలి, అది కలుపుతూ ఉండాలి ఊరికే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇన్స్టెంట్ పాట్లో నేను పోపు వరకు మాత్రమే దీన్ని కేర్ తీసుకుంటున్నాను, అంటే కలపడము అట్లా మాడుతుంది అన్న టెన్షనే ఉండదు. ఇన్స్టెంట్ పాట్లో మనం స్టవ్ కొంచెం అంటే మనకు తొందరగా అవ్వాలి అనుకుంటే కొంచెం పెద్దగా పెడతాం కదా స్టవ్ ఫ్లేమ్, అప్పుడు మాడిపోతుంది. కానీ ఇన్స్టెంట్ పాట్లో చూడండి హీట్లోనే అంటే పెద్దగానే పెట్టాను, ఏమంటారు టెంపరేచరు, అయినప్పటికీ మాడదు. సో ఇక్కడ మనం ఒక్క పోపు వేయడానికి 5 నిమిషాలు టైం కేటాయిస్తే చాలు. మిగతా ప్రాసెస్ అంతా మనం కలపాల్సిన అవసరం లేదు, అసలు ఇంకా పప్పు సపరేట్గా ఉడకాల్సిన పని లేదు. మామూలుగా బయట ప్రెషర్ కుక్కర్లో అయితే పప్పు సపరేట్గా ఉడకపెట్టి పోపుకు వేసి మళ్ళీ మరిగిందాక వెయిట్ చేసి చాలా ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. పప్పు చారు చేయాలన్నా, సాంబార్ చేయాలన్నా. ఇంకా నాకు ఇన్స్టెంట్ పాట్ వచ్చింది కదా, అన్ని రెసిపీస్ ట్రై చేస్తున్నాను నేను, నా సొంతంగా నేను ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీ అవుతుంది. టేస్టీ అయిన తర్వాతనే మళ్ళీ ఇంకొకసారి చేసింది మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు ఇన్స్టెంట్ పాట్ తీసుకోవాలని నా ఉద్దేశం కాదు, ఏంటంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని చూపిస్తున్నాను. అంటే మీరు తీసుకోవాలని ఉద్దేశం కాదు నాదు, కానీ చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, అంటే రివ్యూస్ చూడడానికి వెయిట్ చేస్తుంటారు. ఇన్స్టెంట్ పాట్ కొనాలనుకునే వాళ్ళు రివ్యూస్ అంటే ఇది బాగా పనిచేస్తుందా, ఎలా ఉంది వాళ్ళ ఫీడ్బ్యాక్ అనే వాళ్ళకి నాకు ఈ వీడియో ఉపయోగపడుతుందని, అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడో ఫ్యూచర్లో తీసుకోవాలన్న వాళ్ళకు కూడా యూజ్ వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇంకా అదే కాకుండా మీరు ఇలాంటి రెసిపీస్ ఇన్స్టెంట్ పాట్లో చూపిస్తున్నాను నేను, మీరు ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయొచ్చు. ఒకవేళ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు, బ్యాచులర్స్కి అందరికీ ఉపయోగపడే రెసిపీసే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ పాట్ మెయిన్గా బ్యాచులర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా చాలా, అంటే అప్పుడప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఏమంటారు? సో ఇలా నేను సాంబార్ పెట్టేసుకున్నాను. ఇన్స్టెంట్ పాట్ గురించి చెప్పాను కదా, ఇది 9,000 రూపీస్ పడింది నాకు. ఇంతకు ముందుకైతే 15,000, 18,000 కూడా ఉండే. ఇది చాలా రోజుల నుంచి అమెరికా, లండన్ ఇలాంటి ఏరియాలలో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. మన ఇండియాలో కొనాలంటే అప్పట్లో 25,000 ఉంటుండే 6 years బ్యాక్, కానీ ఇప్పుడు ప్రైస్ తగ్గింది, 9,000కే ఉంది. కానీ నాకైతే వర్త్ అనిపించింది, తీసుకునే ముందు 9,000 అనిపించింది, కానీ ఇప్పుడు నాకు అసలు ఆ ప్రైజే గుర్తు రావట్లేదు, ఎందుకంటే అంత ఈజీగా చేస్తున్నాను. ఇందులో ఆలు ఫ్రై చేశానండి ఒకరోజు, ఎంత బాగా అయిందంటే టేస్ట్ అసలు. అది కూడా ఒకరోజు నేను చూపిస్తాను రెసిపీ. ఆలు ఫ్రై కూడా ఎంత ఈజీగా, ఎర్లీ మార్నింగ్ పిల్లలకైతే అందులో అన్నీ వేసేసి మూత పెట్టేస్తే ఆలు ఫ్రై అయిపోతుందండి. సో ఒక రోబో కుక్ లాగా అయిపోయింది నాకు. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఈ ఇన్స్టెంట్ పాట్ రెసిపీస్. సో ఇలా సాంబార్ పోపు వేసేసుకున్నాను. అన్ని కూరగాయలు, సొరకాయ, ములక్కాయ, టమాటో,
క్యారెట్ అన్నీ వేసేసుకొని ఇక్కడనే మసాలాలు అన్నీ వేసుకుంటున్నాను. అంటే ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి అన్నీ ఇక్కడే వేసేసుకుంటున్నాను. సాల్ట్, బెల్లము, ఇంకా మనము సాంబార్లో వేసుకోవాల్సిన చింతపండు రసము అన్నీ ఇక్కడే వేసుకుంటున్నాను. కాబట్టి మనకి ఇంకా తర్వాత ప్రాసెస్ ఉండదు. సో మనం ఇక్కడ పప్పు ఉడకబెట్టకుండా ఎలా ఉడుకుతుంది, మీరు చింతపండు వేసేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పప్పు ఎలా ఉంటుందంటే, స్టవ్ ఓపెన్ లాస్ట్లో చూపిస్తాను నేను మీకు ఎలా ఉందో. ఇప్పుడు నేను పప్పు నానబెట్టాను, ఒక 1/2 అవర్ నానబెట్టి వేసాను. 1/2 అవర్ కూడా కాదు, 20 మినిట్స్ నానబెట్టాను. వేసేసి ఇందులోనే నేను చింతపండు రసము, ఉప్పు, తగినంత ఉప్పు, అన్ని బెల్లం అన్నీ వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేయడమే. చూసారు కదా, నేను ఇప్పుడు మీతో మాట్లాడినంతసేపట్లోనే పోపు అయిపోయింది. నేను ఇక్కడ ఏది ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియో పెట్టలేదు, కట్ చేయలేదు. జస్ట్ 5 మినిట్స్లోనే మొత్తం పోపు అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా నేను మూత పెట్టేస్తాను అనమాట. సో ఇదండి ఇన్స్టెంట్ పాట్ యొక్క డీటెయిల్స్. ఇన్స్టెంట్ పాట్ 9000 అనిపిస్తే మీకు ఇంకా చాలా ఉన్నాయి కంపెనీస్. కాకపోతే నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్పేసి తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లో రైస్ వండుకోవాలని ఆ పర్పస్ తీసుకున్నాను. కానీ ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా బిర్యానీ అయితే ఎక్సలెంట్, చికెన్ బిర్యానీ అసలు అద్భుత అన్నట్టు ఉంది అనమాట. అండ్ ప్రాసెస్, మెయిన్గా ప్రాసెస్ ఈజీగా ఉంది నాకు. సో మనకు ప్రాసెస్ వల్ల నాకు ఇది నచ్చింది అనమాట. సో ఇప్పుడు నేను బెల్లం పౌడర్ వేసాను, కొంచెము చింతపండు వేసాను కాబట్టి దానికి విరుగుడు కోసం బెల్లం వేసాను. ఇక్కడ ఇంకా నేను మూత పెట్టేస్తున్నాను అనమాట ప్రెషర్ కుక్కర్. ఇది ప్రెషర్ కుక్కర్ మోడ్ పెడుతున్నాను. చింతపండు వేసాను కాబట్టి పప్పు ఉడకాలి కదా, అందుకే నేను ప్రెషర్ కుక్కర్ మోడ్ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాట్ మోడ్ క్యాన్సిల్ చేయాలి కంపల్సరీ. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మోడ్ సెట్ చేసుకొని మీరు 8 మినిట్స్ అయితే 8 మినిట్స్ ఉంచుకోవచ్చు, 6 మినిట్స్ అయితే. కొందరికి ఇంకొకటి ఏంటంటే పప్పు సాంబార్లో చాలా మెత్తగా ఉడకాలి, కనిపించవద్దు కొందరికి. నాకేమో కనిపించాలన్నమాట పప్పు, అందుకని నేను 6 మినిట్స్ పెట్టాను. పప్పు మెత్తగా ఉడకాలి, ఇంకా నాకు ప్రెషర్ కుక్కర్లో ఉడికినట్టు చాలా మెత్తగా ఉడకాలనుకుంటే మీరు 8 to 10 మినిట్స్ పెట్టుకోండి. నేను 6 మినిట్సే పెట్టాను. అది అయిపోయింది, ప్రెషర్ కూడా రిలీజ్ అయిపోయింది. చూడండి సాంబార్ రెడీ. ఇంక ఇందులో నేను జస్ట్ కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకున్నాను అనమాట. చాలా చాలా టేస్టీ అయిందండి. నేనేం చేశాను అంటే సండే రోజు ప్రిపేర్ చేస్తున్నాను సాంబారు, సండే ఆర్ సాటర్డే, ఎందుకంటే వీకెండ్స్ ఇంట్లో ఉంటారు కదా అందరూ. సో అలా యూజ్ వస్తుంది. ఇడ్లీ కూడా చేస్తాను. ఇంక ఈ సాంబార్ అందుకే నేను చాలా క్వాంటిటీ చేస్తాను ఇడ్లీలోకి. వీకెండ్స్ మొత్తం బాగా యూజ్ అవుతుంది. ఊరికే చేయను అనమాట నేను, సాంబార్ పని ఎక్కువ అవుతుందని. కానీ ఇన్స్టెంట్ పాట్ వచ్చాక వీకెండ్స్ చేస్తున్నాను. సో ఇదండి, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఇన్స్టెంట్ పాట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇక్కడ చూడండి, ఇంకా నేను దించేసుకొని, నిజంగా చెప్తున్నాను, నేను నార్మల్ సాంబార్ కంటే ఇది టేస్ట్ నాకైతే చాలా నచ్చి ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.